అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఏఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. మనం ఈ వీడియోస్ ఎన్నో రోజుల నుంచి చేస్తూ ఉన్నాము. ఈ వీడియోస్లో మనం ఎప్పటివరకు ఏమేమి కంప్లీట్ చేసామంటే ఎకనామిక్స్ ఎలా చదవాలి, ఎకనామిక్స్ సిలబస్ ఏంటి, సో ఇంకా వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్, జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్స్, ఇన్ఫ్లేషను, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, సో కరెంట్ అకౌంట్లో దాంట్లో కరెంట్ అకౌంట్ అంటే ఏంది, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంది చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, పేమెంట్స్ అంటే ఏంది, పేమెంట్స్ చేస్తూనే ఉంటాం. మనం ఏదైనా షాప్కి వెళ్తే కొంటాం, అక్కడ పేమెంట్ చేస్తాం, ఎందుకంటే మనం తీసుకున్న వస్తువుకి పేమెంట్ చేస్తాం. సో అదే పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇప్పుడు మన కంట్రీతో మన ఇండియా ఉంది, ఇండియాలో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ కొంటాము, దానికి మనీ పే చేస్తాము, ఏదో ఒక లోన్ తీసుకుంటాము, దానికి రిటర్న్ పే చేస్తాము. సో ఏదైతే ట్రాన్సాక్షన్స్ అంతా మన కంట్రీలో అవుతే అది డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్. సో అలా కాకుండా మన కంట్రీ నుంచి మనం వేరే కంట్రీస్తో, ఇప్పుడు యుఎస్ అమెరికాతో కానీ ఆస్ట్రేలియాతో కానీ, సో ఇలాగ వేరే కంట్రీస్తో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో మన కంట్రీలో మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఎలా రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తామో, అలాగే మనం వేరే కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఏ కంట్రీతో ఎలా ట్రాన్సాక్షన్ చేస్తాం, ఇప్పుడు సపోజ్ మనం వేరే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొనుక్కుంటాం. సో ఆయిల్ కొనుక్కున్నప్పుడు మనం వాళ్ళకి పే చేయాలి కదా, ఆ ట్రాన్సాక్షన్ అనేది మనం రికార్డ్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్ అన్నిటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఇప్పుడు వేరే కంట్రీస్తో ట్రేడ్ చేస్తాం, సో ఆ ట్రేడ్ డీటెయిల్స్ అంతా మనం క్యాలిక్యులేట్ చేసి మనం వాళ్ళకి ఎంత పే చేయాలో అంత పే చేస్తాం. సో ఆ రికార్డ్స్ అంతా మనం మెయింటైన్ చేస్తాం, దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో మన కంట్రీ ఇండియా వేరే కంట్రీస్తో చేసే ట్రాన్సాక్షన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. దాంట్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో అసలు ఇవేంటి, ఈ అకౌంట్స్ అంటే ఏంది, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, ఫస్ట్ నేను డెఫినేషన్ చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ is an accounting statement that summarizes all economic transactions, only economic transactions between the residents of the country and rest of the world during a given period 1 year. 1 year లో ఒక కంట్రీ వేరే కంట్రీతో చేసే ట్రాన్సాక్షన్స్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే 1 yearలో సపోజ్ ఇండియా ఉంది, 1 yearలో ఇండియాలో ఉండేవాళ్ళు వేరే కంట్రీస్తో, అంటే వేరే కంట్రీస్తో ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళకి పే చేస్తాము, లేదా కార్లు జపాన్ నుంచి జర్మనీ నుంచి కార్లు ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళకి పే చేస్తాము. సో 1 yearలో ఇండియాలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, సో ఆ ట్రాన్సాక్షన్ అన్నిటినీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఇట్ క్యాప్చర్స్ imports and exports of goods and services, capital flows, foreign investments, loans and transfers. సో ఇక్కడ చాలా వచ్చేసినాయి టాపిక్స్, చాలా వర్డ్స్ వచ్చేసినాయి. ఒక్కొక్క వర్డ్ అంటే ఏదో చూద్దాం. ఇట్ క్యాప్చర్స్ అంటే క్యాప్చర్ చేయడం. అకౌంట్స్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్స్లో ఏమేమి మెన్షన్ చేస్తాం, సో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం. ఇంపోర్ట్స్ అంటే ఏంది, మనం వేరే కంట్రీ నుంచి ఏదైనా వస్తువుని తీసుకుంటే దాన్ని ఇంపోర్ట్స్ అంటాం. అలాగే మనం వేరే కంట్రీకి పంపిస్తే ఏదైనా వస్తువు దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. సో మన కంట్రీలో ఏదైనా ప్రొడ్యూస్ చేసి దాన్ని వేరే కంట్రీకి పంపిస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. సో మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, వేరే కంట్రీ వాళ్ళు మనకి మనీ పే చేస్తారు. ఇంపోర్ట్ అంటే ఏంది, వేరే కంట్రీలో ఏదైనా ప్రోడక్ట్ని చేసినప్పుడు మనం దాన్ని వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటే దాన్ని ఇంపోర్ట్ అంటాం. సో ఇంపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం పే చేయాలి వాళ్ళకి. సో ఎక్స్పోర్ట్ వల్ల వాళ్ళు మనకు పే చేస్తారు, ఇంపోర్ట్ వల్ల మనం వాళ్ళకి పే చేయాలి. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంది, కనిపించే వస్తువులు. సో సర్వీసెస్, కనిపించని వస్తువులు. అండ్ క్యాపిటల్ ఫ్లోస్, క్యాపిటల్ అంటే ఏంది, మనీ. సో వేరే కంట్రీ నుంచి మనం లోన్ తీసుకున్నా కానీ, ఇంకేమన్నా గ్రాంట్స్ తీసుకున్నా కానీ, లోన్ గ్రాంట్కి డిఫరెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. సో లోన్ అంటే ఏంది, మనం మళ్ళీ రిటర్న్ చేయాలి. గ్రాంట్ అంటే ఏంది, మనం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా క్యాపిటల్ ఫ్లోస్ అంటే మనీ. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, సో వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఫారినర్స్ అంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేయడం. లోన్స్ తీసుకోవడం. అండ్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఐఎంఎఫ్ ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది అప్పుడప్పుడు కంట్రీస్కి
మనీ ఇస్తూ ఉంటుంది. వేరే కంట్రీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనీ ఇస్తూ ఉంటుంది. దీనే ట్రాన్స్ఫర్స్ అంటాం. అంటే మళ్ళీ రిటర్న్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు శ్రీలంకలో ఏదో ఒక ఇష్యూ అయింది, సో ఐఎంఎఫ్ మనీ ఇస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మళ్ళీ శ్రీలంక దానికి ఐఎంఎఫ్ పే చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటాం. కానీ ఇంకా కొన్ని ఉంటాయి. సో వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు మనకి మనీ పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి మనీ పంపిస్తారు మన కంట్రీలో, దాన్ని రెమిటెన్స్ అంటాం. సో అది కూడా ట్రాన్స్ఫర్స్ కిందకే వస్తుంది, ఎందుకంటే వేరే కంట్రీ నుంచి వస్తుంది కాబట్టి. ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద హోమ్ కంట్రీ. మన హోమ్ కంట్రీ పర్స్పెక్టివ్ నుంచి, అంటే ఏ కంట్రీ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మెయింటైన్ చేస్తుందో మన హోమ్ కంట్రీ ఇండియా నుంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ దోస్ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్ బాడీస్, ప్రైవేట్ ఫిర్మ్స్ అండ్ ఇండివిజువల్స్. ఎవరైనా కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ ఫిర్మ్స్, కంపెనీస్ కానీ, ఇండివిజువల్స్ మనుషులు కానీ, ఎవరైనా సపోజ్ పీపుల్ కానీ, అంటే సింగిల్ పర్సన్స్, నువ్వు నేను వేరే కంట్రీతో ట్రాన్సాక్షన్ చేసినా కానీ, లేదా కంపెనీస్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ వేరే కంట్రీస్తో, లేదా గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ వేరే కంట్రీస్తో, అందరి డీటెయిల్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రికార్డ్ అవుతాయి. ఇన్ ఎసెన్స్, balance of payments acts as a mirror reflecting how much a nation owes to or owned by the rest of the world. సో మనం వేరే కంట్రీస్కి ఎంత ఇవ్వాలి, వేరే కంట్రీస్ మనకి ఎంత ఇవ్వాలి, సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇప్పుడు మనం వేరే కంట్రీస్తో ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అంటే ఎంత మనీ లెవెల్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, వేరే కంట్రీస్ మనతో ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఆ రికార్డు ఉంటుంది అనమాట. సో బేసికల్లీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటంటే మన కంట్రీ ఇండియా 1 ఇయర్కి వేరే కంట్రీస్తో ఎంత ట్రాన్సాక్షన్ చేస్తుంది, సో మనం ఎంత వేరే కంట్రీకి పంపిస్తున్నాం, వేరే కంట్రీ దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటున్నాము, సో అన్న మొత్తం రికార్డ్స్ని రికార్డ్ చేయడమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. దీని ఇంపార్టెన్స్ ఏంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్? ఫస్ట్ వచ్చి ఎకనామిక్ హెల్త్ ఇండికేటర్. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఏ కంట్రీస్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్టేటస్, ఇండికేటింగ్ వెదర్ ద ఎకనామీ ఇస్ గ్రోయింగ్ సస్టైనబుల్లీ. ఇప్పుడు ఎకనామిక్ హెల్త్ ఇండికేటర్ అంటే ఏంది, సపోజ్ మన ఇండియన్ కంట్రీ, మన ఇండియా వేరే కంట్రీస్కి ఎక్కువ ఇస్తుంది అనుకో, ఇప్పుడు సపోజ్ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకో, వేరే కంట్రీస్కి ఇస్తున్నాం అనుకో, సో ఏమవుతుంది అక్కడ మన ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో అలా కాకుండా మనం వేరే కంట్రీస్ తీసుకుంటున్నాం అనుకో ఎక్కువ, అప్పుడేమవుతుంది మన ఎకానమీ వీక్ ఉన్నట్టు. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రికార్డ్ వల్ల మనకేమవుతుంది, మన కంట్రీ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అని చెప్పి మనకు అర్థమవుతుంది. కరెన్సీ వాల్యుయేషన్. సో మన కరెన్సీ వాల్యూ ఎలా ఉంది వేరే కంట్రీస్తో పోలిస్తే, సో వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా అని చెప్పి మనకు అర్థమవుతుంది. డేటా హెల్ప్స్ డిటర్మైన్ ది డైరెక్షన్ ఆఫ్ ద కంట్రీస్ కరెన్సీ, వెదర్ ఇట్ ఈస్ అప్రిషియేటింగ్ ఆర్ డెప్రిషియేటింగ్. అప్రిషియేటింగ్ అంటే కరెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం, డెప్రిషియేషన్ అంటే కరెన్సీ వాల్యూ తగ్గడం రిలేటెడ్ టు అదర్ కంట్రీస్. సో కరెన్సీ వాల్యుయేషన్ అంటే మన కంట్రీ కరెన్సీ ఇండియన్ రూపీ వేరే కంట్రీ కరెన్సీస్తో పోలిస్తే ఇంపార్టెన్స్ ఉందా తగ్గుతుందా, ఓకే అని చెప్పి చూడడం. పాలసీ ఫార్ములేషన్. సో మనం పాలసీస్ని ఫార్ములేట్ చేయడానికి గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ యూజ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్టాటిస్టిక్స్ టు షేప్ ఫిజికల్ ట్రేడ్ అండ్ మానిటరీ పాలసీస్. ఫిజికల్ పాలసీ అంటే ఏంది, లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఫిజికల్ పాలసీ అంటే ఏంది, ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో మన ట్యాక్సెస్ని ఎలా చేస్తున్నాము, గవర్నమెంట్ స్పెండింగ్ ఎలా చేస్తున్నాము, సో బారోయింగ్ ఎలా తీసుకుంటున్నాము, అప్పు ఎలా తీసుకుంటున్నాము, ఇవన్నీ చూడడం. ట్రేడ్. సో మన ట్రేడ్ పాలసీస్ ఎలా ఉండాలి, సో ఎవరితో ట్రేడ్ ఎంత చేయాలి, ఎవరితో ట్రేడ్ ఎంత చేయకూడదు, సో వాటి మీద మనం టారిఫ్స్ వేయాలి, టారిఫ్స్ అంటే ఏంది ట్యాక్సెస్ వేయాలి. అండ్ మానిటరీ పాలసీ అంటే తెలుసు కదా, సో మనీ సప్లై ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది అని చెప్పి చూడడం. ఎన్ష్యూరింగ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మ్యాక్రో ఎకనామిక్ అంటే సో జీడిపి ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అగ్రిగేట్ వాల్యూ, మొత్తం కంట్రీ అగ్రిగేట్ వాల్యూ చూడడమే ఎకనామిక్ స్టెబిలిటీ. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అన్ని డెసిషన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చూసి వేరే కంట్రీ వాళ్ళు చేస్తారనమాట. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఏజెన్సీస్ రిలై ఆన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా టు యాక్సెస్ ది ఎకనామిక్ ఎన్రోల్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఏ కంట్రీ. సపోజ్ ఒక ఫారినర్ ఉన్నాడు, అది యుఎస్ సిటిజన్ కావచ్చు, ఆస్ట్రేలియా వాడు కావచ్చు, సింగపూర్ వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో సపోజ్ వాడు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఎలా డిసైడ్ అవుతాడు, సో మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా చూస్తాడు అనమాట. సపోజ్ మన కంట్రీ వేరే కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తుంది, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఇన్కమ్ ఎక్కువ వెళ్తుంది, సో మన కంట్రీ గ్రో అవుతుంది అని చెప్పి వాడికి ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లో అనిపిస్తే ఏం చేస్తాడు, మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా వల్ల ఏమవుద్ది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వల్ల ఏమవుద్ది, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఫారినర్స్ డిసైడ్ అవుతారు. అండర్స్టాండింగ్ ట్రేడ్ పర్ఫార్మెన్స్. సో మన కంట్రీ ట్రేడ్
ఎలా చేస్తుంది, మనం ట్రేడ్లో ముందున్నామా లేదా వెనుకున్నామా, ట్రేడ్ సప్లై ఎక్కువ ఉందా లేకపోతే డెఫిసిట్ ఉందా, అంటే మనం వేరే కంట్రీస్తో ట్రేడ్ బాగా చేస్తున్నామా లేదా వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా లేదా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, అసలు మన ట్రేడ్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో చూస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అలౌడ్స్ పాలసీ మేకర్స్ టు అనలైజ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్. అసలు బ్యాలెన్స్లో ఉన్నామా లేదా, మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా లేదా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామా. క్యాపిటల్ ఫ్లోస్, మనం అప్పు ఎక్కువ తీసుకుంటున్నామా లేకపోతే మనం అప్పు ఎక్కువ ఇస్తున్నామా. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్, సో ఫారినర్స్ ఇంటర్నేషనల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ఏ కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మన కంట్రీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేవా అని చెప్పి చూడడం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది చూసుకుందాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, సో 1 ఇయర్లో మన కంట్రీ వేరే కంట్రీస్తో చేసే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, మన కంట్రీలో ఇండియాలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్తో ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ట్రేడ్ చేసినా కానీ లేదా అప్పు తీసుకున్నా కానీ ఇవన్నీ వేరే కంట్రీస్తో ఉన్న మన ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. మనం తర్వాత అబ్జెక్టివ్స్, అసలు ఎందుకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ యూజ్ అవుతుంది అని చెప్పి చూసాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏవి ఉంటే చూద్దాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు మన దగ్గర కూడా 2 అకౌంట్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది బ్యాంక్లో. సో అలాగే ఇక్కడ కూడా వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ మనం కరెంట్ అకౌంట్లో ఏముందో చూద్దాం, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఏం లేదు, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్లో అంటే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ట్రేడ్ ఉంది, ఆ ట్రేడ్ ఏ అకౌంట్లో వేయాలి. సో బారోయింగ్ ఉంది, బారోయింగ్ ఏ అకౌంట్లో వేయాలి. సో అలాగా గవర్నమెంట్ ఒక అకౌంటింగ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఒక అకౌంటింగ్ మెయింటైన్ చేస్తుంది. సో ఏవేవి ఏ అకౌంట్లోకి వెళ్తాయని చెప్పి మనం డిసైడ్ చేస్తారు అనమాట. మనం అక్కడ చూద్దాం, ఈ 2 అకౌంట్లో ఏవేవి ఏ అకౌంట్లోకి వెళ్తాయో చూద్దాం. ఫస్ట్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ క్యాప్చర్స్ the flow of goods, services, income and transfers between a country and the rest of the world. It reflects how a nation is performing its international trade and is composed of the following subcomponents. Subcomponents అనేది చూద్దాం. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, కరెంట్ అకౌంట్లో మెయిన్గా గూడ్స్. సో మనం ట్రేడ్ చేస్తాం కదా గూడ్స్, సో వస్తువులు ట్రేడ్ చేస్తాం, ఆ ట్రేడ్స్ అనేది గూడ్స్ అనేది ఉంటుంది. అండ్ సర్వీసెస్, సో కనిపించిన గూడ్స్, బ్యాంకింగ్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఇంకా హెల్త్ కానీ ఇవన్నీ ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్స్, సో మన కంట్రీకి వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్స్ అనేది చూస్తాం. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ మెయిన్గా కరెంట్ అకౌంట్లో మెయిన్ ఏంది, ట్రేడ్. కరెంట్ అకౌంట్లో మన కంట్రీ వేరే కంట్రీస్తో ట్రేడ్ ఎలా చేస్తుంది, సో ఏ కంట్రీతో ఎంత ట్రేడ్ చేస్తుంది, ఎలా ట్రేడ్ చేస్తుంది, మన ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నామా, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నాం, మన కంట్రీ నుంచి ప్రొడక్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయా లేదా వేరే కంట్రీస్ ప్రొడక్ట్ ఎక్కువ వస్తున్నాయా. ట్రేడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండిట్లో. సో గూడ్స్ సర్వీసెస్ రెండిట్లో మనం ట్రేడ్ వేరే కంట్రీస్తో ఎలా చేస్తున్నాం అనేది మెయిన్ క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది. సో ఈ క్యాపిటల్ అకౌంట్లో కాంపోనెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం క్యాపిటల్ అకౌంట్స్లో. కాంపోనెంట్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ అనేది ఒక కాంపోనెంట్ క్యాపిటల్ అకౌంట్లో. దిస్ ఈజ్ ద నెట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్. సో పాజిటివ్ బ్యాలెన్స్, మోర్ ఎక్స్పోర్ట్స్ దెన్ ఇంపోర్ట్స్ ఇండికేట్స్ ఏ ట్రేడ్ సర్ప్లస్, వైల్ ఏ నెగిటివ్ బ్యాలెన్స్ ఇండికేట్స్ ఏ ట్రేడ్ డెఫిసిట్. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే, సో మనం ట్రేడ్ వేరే కంట్రీస్తో ఎక్కువ చేస్తున్నామా లేదా తక్కువ చేస్తున్నామా. ఇప్పుడు నెట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అంటే తెలుసు కదా, సో ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీలో ప్రోడక్ట్ తయారు చేసి వేరే కంట్రీకి పంపిస్తే అది ఎక్స్పోర్ట్, లేదా వేరే కంట్రీ నుంచి ప్రోడక్ట్ని మనం తీసుకుంటే అది ఇంపోర్ట్. సో మనం మన కంట్రీ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయా వేరే కంట్రీకి, లేదా వేరే కంట్రీ నుంచి ప్రోడక్ట్స్ మన కంట్రీకి ఎక్కువ వస్తున్నాయా, ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, వేరే కంట్రీ నుంచి డబ్బులు వస్తుంది. మనం ఇంపోర్ట్ చేస్తే మనం వేరే కంట్రీకి డబ్బులు పే చేయాలి. సో దాన్ని బట్టి ఇది పాజిటివా నెగిటివా. పాజిటివ్ అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు. సో పాజిటివ్ అంటే మన ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే కంట్రీకి పంపిస్తున్నాం, అది పాజిటివ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. నెగిటివ్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ.
ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అంటే పాజిటివ్, ఎందుకంటే ఇంపోర్ట్స్ తక్కువ, సో మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇంపోర్ట్స్ ఎక్కువ అంటే నెగిటివ్. మనం వేరే కంట్రీస్తో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటే, అంటే మన కంట్రీ నుంచి ప్రోడక్ట్స్ వేరే కంట్రీకి ఎక్కువ వెళ్తుంటే అది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్. అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్టింగ్ చేస్తున్నట్టు, అంటే మనం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే కంట్రీకి పంపిస్తున్నాం, వేరే కంట్రీ నుంచి మనం మనీ తీసుకుంటున్నాం, అది ఎక్స్పోర్ట్. సో వేరే కంట్రీ మన కంట్రీకి ప్రోడక్ట్స్ పంపించి మన దగ్గర నుంచి మనీ తీసుకుంటే అది ఇంపోర్ట్. సో ఆబ్వియస్లీ మనం ఆ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటాం, మనకి ఎక్కువ మనీ వస్తుంది, సో అప్పుడు పాజిటివ్ అవుద్ది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. లేదా వాళ్ళకి ఎక్కువ మనీ వెళ్తుంది మన దగ్గర నుంచి, అప్పుడు నెగిటివ్ అవుద్ది. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయినప్పుడు అది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్ అవుద్ది, ఇంపోర్ట్స్ ఎక్కువ అయినప్పుడు అది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్ అవుద్ది. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఆ డిఫరెన్స్ పాజిటివ్ అయితే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు, అలా కాకుండా నెగిటివ్ అయితే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నట్టు. నెగిటివ్ అయితే ట్రేడ్ డెఫిసిట్, పాజిటివ్ అయితే ట్రేడ్ సర్ప్లస్. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ట్రేడ్ సర్ప్లస్, ఇంపోర్ట్స్ ఎక్కువ అయితే ట్రేడ్ డెఫిసిట్. నెక్స్ట్ నెట్ సర్వీసెస్. పైన ట్రేడ్ అయిపోయింది, ట్రేడ్ అంటే విజిబుల్స్ కనిపించే ప్రోడక్ట్స్ అయిపోయింది, సర్వీసెస్ కనిపించండి ఇన్విజిబుల్స్. నెట్ సర్వీసెస్ ఇట్ ఇంక్లూడ్ సర్వీసెస్ లైక్ టూరిజము, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషను, ఐటీ సర్వీసెస్, రాయల్టీస్ అండ్ ఆర్ పెయిడ్ ఇంటర్నేషనల్. సో మనం చూస్తూ ఉంటాం చాలామంది ఫారినర్స్ మన దగ్గర ఇండియాలో కనిపిస్తూ ఉంటారు, సో అదేంటి టూరిజం. సో మనకేమవుద్ది, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఆ వచ్చిన ఇన్కమ్ అంతా ఎక్కడ మెన్షన్ చేస్తాం, నెట్ సర్వీస్లోకి వెళ్తుంది, ఈ అకౌంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఫారినర్ వచ్చి మన కంట్రీలో ఖర్చు పెట్టాడు అనుకో, ఆ అకౌంటింగ్ అంతా ఎక్కడికి వెళ్ళదు, నెట్ సర్వీసెస్లోకి వెళ్తుంది. లేదా మనం వేరే ఫారెన్ యూఎస్ కంపెనీకో వేరే కంపెనీకో మనం ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ పంపిస్తున్నాం అనుకో, వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకో, సో అదంతా ఎక్కడ వస్తుంది, నెట్ సర్వీసెస్లో వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా రాయల్టీస్ అండ్ ఆర్ పెయిడ్. రాయల్టీస్ అంటే ఇప్పుడు ఏదో ఒక సాంగ్ చేసావు, ఆ సాంగ్ నీకు పేటెంట్ అయిపోయిందంటే ఆ సాంగ్ నువ్వు చేసావు, సో ఆ సాంగ్ని వేరే వాళ్ళు వాడుకోవాలంటే నీకు రాయల్టీస్ ఇవ్వాలన్నమాట, అలాగా. సో ఇవన్నీ నెట్ సర్వీసెస్లోకి వస్తాయి. నెక్స్ట్ నెట్ ప్రైమరీ ఇన్కమ్, ఫ్యాక్టర్ ఇన్కమ్. దిస్ రిప్రజెంట్స్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మైనస్ పేమెంట్స్ మేడ్ టు ఫారెన్ ఇన్వెస్టర్స్. సో మన ఒక ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా, అలాగే ఫారినర్స్ కూడా మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు, సో వాళ్ళకు కూడా ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ రెండింటి మధ్య డిఫరెన్సే నెట్ ప్రైమరీ ఇన్కమ్. సో ఇండియన్స్ వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్, ఆ రెండు మైనస్ చేస్తే నెట్ ప్రైమరీ ఇన్కమ్. సో నెట్ ప్రైమరీ ఇన్కమ్ దేంట్లో కరెంట్ అకౌంట్లోకి వస్తుంది. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో ట్రేడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావా, ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నావా, సో ఆ అకౌంట్ ఉంటుంది. మళ్ళీ నెట్ సర్వీసెస్. సో సర్వీసెస్లో మనం బ్యాంకింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, టూరిజం కానీ, ఐటీ సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్ అంతా అకౌంట్స్ అంతా క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ నెట్ ప్రైమరీ ఇన్కమ్. సో మన ఇండియన్స్ ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో దాని మీద పెట్టి ప్రాఫిట్ గెయిన్ చేయడం. సో ఏదో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ పెట్టి ప్రాఫిట్ గెయిన్ చేయడమే ఇన్వెస్ట్మెంట్. సో మన ఫారినర్స్, మన ఇండియన్స్ వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అలాగే వేరే కంట్రీలో మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. సో అలాగా ఈ మూడు కాంపోనెంట్స్ కరెంట్ అకౌంట్లో మెన్షన్ చేస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, నెట్ సర్వీసెస్, నెట్ ప్రైమరీ ఇన్కమ్, ఈ మూడు క్యాపిటల్ అకౌంట్లో మెన్షన్ చేస్తాం. ఈ మూడు యొక్క డీటెయిల్స్ క్యాపిటల్ అకౌంట్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్. సో దీస్ ఆర్ యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ సచ్ as foreign aid, remittances and gifts received or sent abroad. సో నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు మనకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ పంపిస్తూ ఉంటారు, ప్రతి మంత్ మనీ పంపిస్తూ ఉంటారు, దాన్నే రెమిటెన్స్ అంటాం. వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకొని ప్రతి మంత్ పంపిస్తూ ఉంటారు, దాన్ని రెమిటెన్స్ అంటాం. అలాగే ఫారినర్స్ మన కంట్రీకి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకొని వాళ్ళ కంట్రీకి మనీ పంపిస్తూ ఉంటారు, దాన్ని కూడా రెమిటెన్స్ అంటారు. సో అలాగే ఫారిన్ ఎయిడ్. ఇప్పుడు మన గవర్నమెంట్ వేరే, ఇప్పుడు సపోజ్ శ్రీలంక ఉంది, శ్రీలంక ప్రాబ్లం వచ్చింది, మన కంట్రీ మనీ ఇచ్చింది, దాన్ని ఫారిన్ ఎయిడ్ అంటాం. అలాగే మనకు ప్రాబ్లం వస్తే ఎవరొక మనీ ఇస్తే దాన్ని ఫారిన్ ఎయిడ్ అంటాం. గిఫ్ట్స్ రిసీవ్డ్ ఆర్ సెంట్ అబ్రాడ్. గిఫ్ట్స్ రూపంలో ఎవరైనా వేరే కంట్రీ మనకి ఇచ్చేదా కానీ. సో వీటన్నిటిని యావరేజ్ చేయడం అంటే ఇప్పుడు మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి సంపాదించి ఎంత పంపిస్తున్నారు,
వేరే కంట్రీలో మన కంట్రీలో సంబంధించి ఎంత పంపిస్తున్నారు, ఆ రెండు మైనస్ చేసేయాలి, అప్పుడు నెట్ రెమిటెన్సెస్ అవుద్ది. సో నెట్ అంటే ఎప్పుడంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ తీస్తే, అంటే మన కంట్రీ వాళ్ళు ఎర్న్ చేసి దాని నుంచి వేరే కంట్రీలో మన కంట్రీలో ఎర్న్ చేసి తీస్తే నెట్ వస్తుంది. సో అలాగా అన్నిటికీ నెట్ చేసుకుంటే దాన్ని నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో ఏమో ఉన్నాయి, ట్రేడ్ ఉంది, సర్వీసెస్ ఉంది, నెట్ ఇన్కమ్ ఉంది, నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ట్రేడ్ ఉంది, సర్వీసెస్ ఉంది, నెట్ ప్రైమరీ ఇన్కమ్. ఇది ఇన్వెస్ట్మెంట్స్. మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీలో చేసే ఇన్వెస్ట్మెంట్, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో చేసే ఇన్వెస్ట్మెంట్స్. సో అలాగే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్, రెమిటెన్సెస్ కానీ, ఫారిన్ ఎయిడ్ కానీ, గిఫ్ట్స్ కానీ, మన కంట్రీ వేరే కంట్రీ రెండు తీసేస్తే వచ్చేది నెట్. సో లాస్ట్ ఫార్ములా చూద్దాం. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ ద క్యాలిక్యులేటెడ్ యాజ్ ట్రేడ్ బ్యాలెన్స్, అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నావా, ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తున్నావా దాన్ని బట్టి. నెట్ సర్వీసెస్, మన సర్వీసెస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నావా, సర్వీసెస్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నావా. ఆ నెట్ ఇన్కమ్, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేదా వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా. ఆర్ నెట్ ట్రాన్స్ఫర్స్. సో మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి సంపాదించి మన కంట్రీకి ఎక్కువ పంపిస్తున్నారా, లేదా మన కంట్రీ నుంచి డబ్బులు వేరే కంట్రీకి ఎక్కువ వెళ్ళిపోతున్నాయా. అది ఈ రెండింటిని చేసుకుంటే లాస్ట్కి వచ్చేదే కరెంట్ అకౌంట్ అనమాట. A surplus in current account indicates that a country is a net lender to the rest of the world. సో మన కరెంట్ అకౌంట్లో సర్ప్లస్ అంటే కరెంట్ అకౌంట్ పాజిటివ్ వస్తే దాని అర్థం ఏంటంటే మన కంట్రీ వేరే కంట్రీకి అప్పులు ఎక్కువ ఇస్తుందని చెప్పి, లెండర్. సో ఈ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఎక్కువ అయితే దాని మీనింగ్ ఏంటంటే మన కంట్రీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అన్ని కంట్రీస్కి ఎక్కువ మనీ ఇస్తుందని, లెండర్. వైల్ ఏ డెఫిసిట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఏ నెట్ బారోవర్. సో సర్ప్లస్, ఈ కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్ అయితే పాజిటివ్, సర్ప్లస్ అయితే దాని మీనింగ్ ఏంటంటే మన కంట్రీ అన్ని కంట్రీకి అప్పు ఎక్కువ ఇస్తుందని, వరల్డ్ ప్రపంచానికి మన కంట్రీ అప్పు ఎక్కువ ఇస్తుందని చెప్పి. సో అలాగ కాకుండా డెఫిసిట్ అయితే నెగిటివ్. డెఫిసిట్ అయితే దాని మీనింగ్ ఏంది, మన కంట్రీ నెట్ బారోవర్, అప్పు తీసుకుంటుంది, మొత్తం ప్రపంచం నుంచి అప్పు తీసుకుంటుంది అని చెప్పి. సో జనరల్ ట్రేడ్ బ్యాలెన్స్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, ట్రేడ్ బ్యాలెన్స్. మనం వేరే కంట్రీస్తో ట్రేడ్ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్ కరెంట్ అకౌంట్లో. సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ వెదర్ ద అకౌంట్ రికార్డ్స్ ఏ సర్ప్లస్ ఆర్ ట్రాన్స్ఫర్. సో ఆబ్వియస్లీ ట్రేడ్ బ్యాలెన్స్ ట్రేడ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. మనకి సర్ప్లస్ వస్తుందా డెఫిసిట్ వస్తుందా అని చెప్పి డిసైడ్ చేయడం అదే అవుతుంది. యాక్చువల్లీ మనకి నెగిటివే ఉంటుంది ట్రేడ్లో, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ అసెట్స్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ అండ్ లోన్స్ బిట్వీన్ రెసిడెన్స్ అండ్ నాన్ రెసిడెన్స్. సో కరెంట్ అకౌంట్లో వచ్చేసరికి మనకు ట్రేడ్, సర్వీసెస్, సో రెమిటెన్సెస్ ఎలా వస్తున్నాయి, నెట్ ఇన్కమ్, నెట్ ప్రైమరీ ఇన్కమ్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయా, లేదా వేరే కంట్రీలో మన కంట్రీలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయా, లేదా మన ట్రాన్స్ఫర్స్ అంటే వేరే కంట్రీ నుంచి మనకి మనీ ఎక్కువ వస్తుందా, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్కువ మనీ పోతుందా. సో ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లో చూస్తాం, కరెంట్ అకౌంట్లో చూస్తాం. క్యాపిటల్ అకౌంట్లో ఏం చూస్తాం, రిలేటెడ్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ అసెట్స్. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, మన స్టాక్ మార్కెట్లో మనమే కాదు ఫారినర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగా బాండ్స్ అంటే డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లోన్స్, వీటన్ని ట్రాన్సాక్షన్స్ క్యాపిటల్ అకౌంట్లో వస్తాయి. సో మన దాంట్లో క్యాపిటల్ అకౌంట్లో ఏ ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ అంటాం. సో ఫారెన్ అంటే ఏంది, ఇండియన్స్ కాదు, ఫారినర్స్, వేరే కంట్రీ వాళ్ళు, ఇండియన్స్ కాదు. సో ఇండియన్స్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు డైరెక్ట్ అంటే డైరెక్ట్గా కంపెనీ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఫారినర్స్ డైరెక్ట్గా కంపెనీ అసెట్స్ మీద
ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ద ఫారెన్ ఎంటిటీస్ టు అక్వైర్ ఓనర్షిప్. సో ఇక్కడ ఏం చేస్తుంది, డైరెక్ట్గా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓనర్షిప్ మేనేజ్మెంట్ అక్వైర్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ కంపెనీలో ఫారినర్స్ కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఓనర్షిప్ ఓన్ చేస్తారు. ఆర్ కంట్రోల్ ఇన్ డొమెస్టిక్ ఫిర్మ్స్, కంట్రోల్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంటుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంటుంది. సో మీకు సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీలో గ్రేటర్ దాన్ 10%, ఏదైనా కంపెనీలో గ్రేటర్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఎఫ్డిఐ అంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో లెస్ దాన్ 10% అంటే ఎఫ్ఈఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా కంపెనీలో షేర్స్లో కానీ, ఏదైనా కంపెనీ షేర్స్లో కానీ, ఈక్విటీ షేర్స్లో కానీ, లేదా ఏదైనా కంపెనీలో సింపుల్గా ఏదైనా కంపెనీలో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఎఫ్డిఐ అంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అక్కడ ఏమవుద్ది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఓనర్షిప్ వస్తుంది, కొంచెం కంట్రోల్, డెసిషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. సో లెస్ దాన్ 10% ఏదైనా కంపెనీలో లెస్ దాన్ 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో అక్కడ నీకు ఓనర్షిప్ ఉండదు, కంట్రోలింగ్ ఉండదు, జస్ట్ నువ్వు ఆ కంపెనీలో అసెట్స్ నీవంతే. ఓకే, కానీ ఇక్కడ నీకు ఓనర్షిప్ ఉంటుంది, కంట్రోలింగ్ ఫ్యాక్టర్, నీ డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఎఫ్పిఐలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో నువ్వు ఆ షేర్స్ మాత్రమే కొనుక్కోగలుగుతావు అంతే. ఇక్కడ లెస్ దాన్ 10% ఓనర్షిప్, లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ దాన్ 10% అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే లోన్స్ అండ్ బారోయింగ్స్, ఇంటర్నేషనల్ లెండింగ్ అండ్ బారోయింగ్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫారెన్ గవర్నమెంట్స్ నుంచి, ఫారెన్ ఏదైనా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, వాటి నుంచి లోన్స్ కానీ, అప్పులు కానీ తీసుకుంటే దాన్నే క్యాపిటల్ అకౌంట్లో మెన్షన్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి చూస్తాం, ఇప్పుడు 3 చూస్తాం. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 10% కంటే ఏదైనా కంపెనీలో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో దీనివల్ల ఏమవుద్ది, ఓనర్షిప్లో దానికి స్టేక్ వస్తుంది, ఫారినర్స్కి ఓనర్షిప్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కంట్రోల్ అంటే కంట్రోల్ డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతాడు. సో అదే లెస్ దాన్ 10% ఏదైనా కంపెనీలో లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో ఈడేం చేస్తాడు, స్టాక్స్, బాండ్స్, సో అలాంటివి షేర్స్ కొనుక్కుంటాడు అంతే, ఇంకా డెసిషన్స్ ఏముండవు, ఓనర్షిప్ ఏముండదు. అలా కాకుండా లోన్స్ అండ్ బారోయింగ్స్, సో వేరే కంట్రీస్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఐఎంఎఫ్ నుంచి కానీ లోన్స్ కానీ, అప్పులు కానీ తీసుకుంటే అది కూడా మనం క్యాపిటల్ అకౌంట్లో మెన్షన్ చేస్తాం. సో ఫారెన్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ అండ్ బారోయింగ్స్, ఈ 3 క్యాపిటల్ అకౌంట్లో మెన్షన్ చేసుకుంటాం. A capital account surplus indicates more money is flowing into the economy than leaving it, while a deficit shows the opposite. సో క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అంటే ఏంది, మన కంట్రీలోకి ఎక్కువ మనీ వస్తుందని అనమాట. సో క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంది, మనీ ఫ్లోస్. మన కంట్రీలోకి మనీ వస్తుందా, ఎక్కువ వస్తుందా, లేదా మన కంట్రీ నుంచి మనీ వెళ్ళిపోతుందా చూడటమే క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అంటే మోర్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఎకానమీ, మన కంట్రీలోకి ఎక్కువ మనీ వస్తే దాన్ని క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అంటాం. లేదా మన కంట్రీలోంచి మనీ అంతా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఓకే, క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అంటే మన కంట్రీకి ఎక్కువ మనీ రావడం, క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన కంట్రీ నుంచి ఎక్కువ మనీ వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం. దీస్ మూమెంట్స్ ఆఫెన్ మిర్రర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ ద కంట్రీస్ అట్రాక్టివ్నెస్ ఫర్ ఫారెన్ క్యాపిటల్. సో దీనివల్ల సర్ప్లస్ ఉంటే ఏమవుద్ది, సో మన కంట్రీలో ఎక్కువ మనీ వస్తూ ఉంటే ఏమవుద్ది, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఫారినర్స్, సో మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, మన ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే మనీ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన ఎకానమీ నుంచి మనీ వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తారు ఫారినర్స్, మన ఎకానమీ వీక్గా ఉందనుకుని మన ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడం తగ్గించేస్తారు. సో దాన్ని బట్టి ఫారిన్ ఎయిడ్ కానీ, ఫారిన్ క్యాపిటల్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ డిసైడ్ అవ్వద్దు అన్నమాట. మన సర్ప్లస్ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫారిన్ ఎయిడ్ బాగా వస్తుంది, డెఫిసిట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్ది, మన కంట్రీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్గా సమరైజ్ చేసుకుందాం ఏముంటాయని. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీస్తో చేసే ట్రాన్సాక్షన్ని, మొత్తం ప్రపంచంతో వరల్డ్తో చేసే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో దాంట్లో 2 అకౌంట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీతో చేసే ట్రాన్సాక్షన్స్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో దాంట్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్.
మన కరెంట్ అకౌంట్లో ఏమో ఉంటాయి, మర్చెండైజ్ ట్రేడ్ అన్నా కానీ గూడ్స్ ట్రేడ్ అనమాట. సో మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేదా ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం చూడటమే మర్చెండైజ్. నెక్స్ట్ ఇన్విజిబుల్స్. సో ఇన్విజిబుల్స్లో ఏమో ఉన్నాయి, విజిబుల్స్ అంటే కనిపించేవి, ఇన్విజిబుల్స్ అంటే కనిపించినవి. సర్వీసెస్, మన బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, లేదా టెలికామ్ సర్వీసెస్ కానీ, లేదా ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వేరే కంట్రీస్ చేసే ట్రాన్సాక్షన్స్ అంతా సర్వీసెస్ కిందకు వస్తుంది. సో టూరిజం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంది, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ కొడుతున్నారా, లేదా వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఆ రెంటి మధ్య డిఫరెన్స్నే ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. సో వేరే కంట్రీ నుంచి గ్రాంట్స్ వస్తున్నాయా మనకి, మన కంట్రీకి గ్రాంట్స్ ఇస్తుందా, లేదా మనకి గిఫ్ట్స్ ఎక్కువ వస్తున్నాయా, వేరే కంట్రీకి గిఫ్ట్స్ ఎక్కువ వస్తున్నాయా, ఎక్కడి నుంచి ఎంత వస్తున్నాయి అని చెప్పి చూడటం. సో కరెంట్ అకౌంట్లో ఏమున్నాయి, ట్రేడ్, సర్వీసెస్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, రెమిటెన్సెస్ కానీ, గ్రాంట్స్ కానీ. సో రెమిటెన్సెస్ అంటే ఏంటి, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి చేసుకొని జాబ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ పంపించడం. అలాగే వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో వచ్చి వర్క్ చేస్తా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ పంపించడం. ఆ రెండు డిఫరెన్స్ని రెమిటెన్సెస్ అంటాం. సో ఆ రెండుని రెమిటెన్సెస్ అంటాం. ఆ డిఫరెన్సెస్ తీస్తాం అనమాట. ఇప్పుడు మన కంట్రీకి ఎక్కువ మనీ వస్తుందా, వేరే కంట్రీస్కి ఎక్కువ మనీ పోతుందా, దాన్ని బట్టి డిఫరెన్స్ అని చూస్తాం. దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఏంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏదైనా ఫారినర్స్ మన కంట్రీలో ఏదైనా కంపెనీలో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మన ఓనర్షిప్ వస్తుంది వాళ్ళకి. సో ఆ కంపెనీలో డెసిషన్స్ తీసుకునే అర్హత వస్తుంది అనమాట. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదైనా కంపెనీలో లెస్ దాన్ 10%, అంటే 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, ఓనర్షిప్ రాదు, ఏం రాదు, జస్ట్ వాళ్ళు ఆ అసెట్స్ని, ఆ షేర్స్ని ఓన్ చేసుకుంటారు అంతే. లోన్. సో వేరే కంట్రీస్తో మనం లోన్ తీసుకోవడం. దీంట్లో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని ఉంటుంది, ఈసీబీ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. సో కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ ఇండియా నుంచే కాదు ఫారెన్ నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. సో ఏదైనా కంపెనీస్ ఫారెన్ నుంచి లోన్ తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. సో అలాగే బ్యాంకింగ్ క్యాపిటల్. సో ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటే మన కంట్రీలో వాళ్ళు, మన సిటిజన్స్ ఇండియన్స్ వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ కానీ వేరే విధంగా కానీ ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మన బ్యాంకింగ్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ మనీని మన బ్యాంక్లో వేసుకుంటూ ఉంటారు. దాన్నే బ్యాంకింగ్ క్యాపిటల్ అంటాం. సో ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెప్పడం జరిగింది ఈ క్లాస్లో. నీట్గా అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంది, వాటిలో ఏ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ అంటే ఏంది, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంది, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమైనా ఏ ఇష్యూస్ కానీ, ఏ టాపిక్ కాకుండా అర్థం కాకపోయినా కానీ, నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే లాస్ట్ క్లాస్లో చెప్పిన ఏమైనా ఉంటే ఆ క్లాస్లో క్లారిటీగా చెప్పుంటాను. మీరు ఏదైనా ఇష్యూస్ సపోజ్ ఉంది, ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ మీకు అర్థం కాలేదనుకో, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది జీడిపి క్లాస్లో నేను చెప్పున్నాను అంటే ఏందనేది మీకు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుద్ది. సో అలాగే ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, ఏది అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. మేము వీలైతే నెక్స్ట్ వీడియోలో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇలాగే చూస్తూ ఉండండి, మీ కంటెంట్ అంతా ఇస్తూ ఉంటాం. ఓకే, బాయ్. Veranda IAS, where your dream becomes reality.